కేజ్రీవాల్ అరెస్టు, అంతకుముందు హేమంత్ సోరెన్ అరెస్టు, దీని ద్వారా మనకు ఏమి తెలియజేస్తుంది? ఈ కేసులో ఉన్నటువంటి న్యాయపరమైన అంశాలకు నేను వెళ్ళడం లేదు. అంటే నిజంగానే ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ లేదా, హేమంత్ సోరెన్ పైన ఆరోపణలో నిజం లేదా, ఆ వివరాలు కోర్టులో ఉన్నాయి కనుక కోర్టు పరిశీలిస్తుంది. కానీ నేను గతంలో కూడా చెప్పినట్లు దేశంలో కేంద్ర సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ పెట్టే కేసుల్లో అత్యధికము ప్రతిపక్ష నేతలపైనే పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన వారికి కేసులు కదలవు, బీజేపీకి ఉపయోగపడే వారికి కేసులు ముందుకు పోవు, బీజేపీని ప్రశ్నించే వారిపైనే, వ్యతిరేకించే వారిపైనే కేంద్ర సంస్థలు వేటాడుతుంటాయి, వెంబడిస్తుంటాయి. ఈ ధోరణి ఎక్కడి దాకా పోయిందంటే ఆఖరికి సిట్టింగ్ ముఖ్యమంత్రుల్ని, పార్టీ అధినేతల్ని కూడా జైల్లో వేయడం. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ మనం చూస్తున్నాం. ఇన్ని రోజులు మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులైంది. ఇప్పుడు కేజ్రీవాల్కు సమ్మన్లు ఇచ్చాం, ఆయన ఫాలో అవుతలేడు కనుక ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా దేశమంతటా ఎన్నికల ప్రచారం చేయాలి. ఆయనే ప్రధానమైన క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్. అలాంటి నాయకుడిని, పార్టీ జాతీయ కన్వీనర్ను లోపలేసి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోకుండా చేయడం. ఇదేమీ కన్విక్షన్ కాదు. కన్విక్షన్ రేటు కూడా నెగ్లిజిబుల్. మనకు అందరికీ తెలుసు ఈడీ కేసుల్లో శిక్ష పడేది చాలా చాలా పరిమితం. కానీ ఎన్నికల సమయంలో కనుక నాయకుడిని నిర్బంధంలో పెట్టగలిగితే ఆ పార్టీ ఎన్నికల ప్రచారమే ఆగిపోతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు గతంలో లాగా సిద్ధాంత బలమో కార్యకర్తల బలం కన్నా ఎక్కువ నాయకుని జనాకర్షణ శక్తి చుట్టూ నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పుడు పీపుల్స్ మూవ్మెంట్ నుంచి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కూడా అందులో మరో నాయకుడు వెళ్ళి ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తా అంటే జనం రారు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ వెళ్తేనే జనం వస్తారు. ఓ అతీషీనో, సౌరవ్ భరద్వాజో వచ్చి నేను ఉపన్యాసం ఇస్తా అంటే హైదరాబాద్లోనో, లేదా హైదరాబాద్ అంటే వాళ్ళు పోటీ చేయకపోవచ్చు, ఈవెన్ పంజాబ్లోనైనా జనం రారు. అల్టిమేట్గా కేజ్రీవాల్ వెళ్ళే క్యాంపెయిన్ చేయాలి. ఆ కేజ్రీవాల్ను జైల్లో పెట్టడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వము పనిచేయకుండా చేయాలి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ కార్యకలాపాలు చేయకుండా చేయాలి. సో అంటే విపక్ష నేతలేమో జైల్లో ఉండాలి, అధికార పార్టీ నేతలేమో ప్రచారంలో ఉండాలి. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా పిఎంఎల్ఏ లాంటి చట్టాలు, యూఏపీఏ లాంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల కింద కేసు పెడితే అసలు బెయిల్ రావడం కూడా సులభం కాదు. అందులో నేరము ఆరోపించిన వ్యక్తిని నిరూపించాల్సిన అవసరం లేదు. ఆరోపణ గురైన వ్యక్తి అంటే నిందితుడు నిరూపించుకోవాలి, నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఈ నేరం చేయలేదు అని. అందువల్ల అనివార్యంగా బెయిల్, నార్మల్ కేసులనైతే బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను ఎప్పుడు కూడా అనివార్యమైతే తప్ప ఆపకూడదు. అందువల్ల ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అనేది చాలా చాలా కీలకం. అంటే నేరస్తుడు నేరం రుజువయ్యేంత వరకు నేరస్తుడు అమాయకుడే, ఎలాంటి తప్పు చేయలేదన్నది మన న్యాయశాస్త్రాల సూత్రాలు. అందువల్ల ఇది నేరం రుజువు కాకముందు కూడా వారిని జైల్లో పెట్టడం ద్వారా వారి రాజకీయ పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడం, రాజకీయ కార్యకలాపాలు దెబ్బతీయడం. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనే సూత్రానికి విరుద్ధం కాదా? రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు అని నేనేం అనడం లేదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఇంకో 2 నెలల తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేయొచ్చు కదా. 2 నెలల ముందు, అది ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సరిగ్గా కరెక్ట్గా ఎన్నికల్లో ప్రచారం చేసుకునే సమయానికి, అభ్యర్థులు నిర్ణయించే సమయానికి జైల్లో వేయడం అంటే అది దేనికి సంకేతము? చాలా క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీని స్తంభింపచేయాలి. ఎందుకంటే కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎన్ని రకాల ముప్పుతిప్పలు పెట్టిందో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా చూసాం. కేంద్ర ప్రభుత్వం వాదన ఢిల్లీకి పూర్తి స్థాయి అధికారాలు లేవు, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదన్న పేరిట ఆఖరికి ఢిల్లీలో అధికారులు నియమించుకునే హక్కు కూడా ముఖ్యమంత్రికి ఉండదు. అధికారులను శాసించే హక్కు కూడా ముఖ్యమంత్రి లేకుండా చేశారు. ఏ పథకం అమలు చేయాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడతాడు. ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం మా పరిధిలో ఉంటుంది, దేశ రాజధాని కనుక. సో ఈ రకంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు సేవలు చేయకుండా అడ్డుపడ్డారు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రానికి పూర్తి స్థాయి అధికారాలు లేనప్పటికీ కూడా రాష్ట్రం అంటే రాష్ట్రమే, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే.
కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కాదు, మంత్రిమండలికి ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో తీర్పు చెప్పినా కూడా ఆచరణలో ఢిల్లీ సర్వీసుల బిల్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఢిల్లీలో అధికారుల పైన అజమాయిషిని ముఖ్యమంత్రి లేకుండా చేసింది. నియామకం కానీ, బదిలీ కానీ, ప్రమోషన్ కానీ ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రి అధికారాలు ఉండవు. సో అందువల్ల ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఇప్పుడు ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ను జైల్లో పెట్టారు. ఒక రాజకీయ పార్టీకి పొలిటికల్ యాక్టివిటీని ఆపడము, అడ్డుకోవడం అనేది అది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. డెవలప్డ్ డెమోక్రసీస్లో ఎక్కడ ఇలా జరగదు. ఇప్పుడు ట్రంప్ పైన మామూలు కేసు కాదు కదా, దేశ పార్లమెంటు పైకి ఆయన తన ప్రజలను ఉసిగొల్పాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, నేను బాంబుల వర్షం కురిపిస్తా అంటాడు ఒకరోజు, నాటో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఇంకోసారి అంటాడు, నాటో పైన రష్యా వాళ్ళను ఉచకాయిస్తాను, రెచ్చగొడతానంటాడు. ఇంత భయంకరమైన హింసను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్ బహిరంగంగా ఇస్తున్నా, అసలు దేశ ఎన్నికలనే నేను గుర్తించను అంటాడు. అయినా ట్రంప్ పొలిటికల్ యాక్టివిటీకి ఎక్కడ లింక్ లేదు. ఆయన తన అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఇస్తున్నాడు. అది డెవలప్డ్ డెమోక్రసీస్ అంటే పొలిటికల్ రైట్స్, డెమోక్రటిక్ రైట్స్, హ్యూమన్ రైట్స్కు భంగం వాటిల్లితే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు.